ఎగ్జాక్ట్గా డైజెస్టివ్ హెల్త్ అంటే ఏమి అండ్ దాని ఇంపార్టెన్స్ ఎంతవరకు ఉంటుంది అనే దాని గురించి మా ఆడియన్స్కి చెప్పండి. గట్ హెల్త్ అన్నది ఏంటంటే, ఇప్పుడు మనకి చాలా మందికి హార్ట్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ ఈ మధ్య కాలంలోనే ద గట్ హెల్త్ యొక్క ఇంపార్టెన్స్ అన్నది పీపుల్కి అర్థమవుతుంది. మీరు రెగ్యులర్గా చూస్తే హార్ట్ డిసీజెస్ కన్నా గట్ డిసీజెస్ చాలా కామన్ సొసైటీలో. అండ్ మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. న్యూ రీసెర్చ్లో మనకు తెలిసింది ఏంటంటే, గట్ హెల్త్ ఓన్లీ గట్ రిలేటెడే కాదు, ఇట్ ఎఫెక్ట్స్ ఎవ్రీ ఆర్గన్ ఆఫ్ ద బాడీ, ప్రతి ఆర్గన్. ఇప్పుడు ఏంటంటే న్యూ స్టడీస్లో గట్లో ఉన్న మైక్రోబయోటా అంటే బ్యాక్టీరియా, వైరసెస్, ఫంగై మనకు అన్ని గట్లో ఉంటుంది. దిస్ ఈజ్ గోయింగ్ టు డిటర్మైన్ హెల్త్ ఆఫ్ అదర్ ఆర్గన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అసలు గట్ హెల్తీగా ఉందని ఎలా తెలుస్తుంది అదన్నది ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది. సో ఇట్స్ వెరీ సింపుల్. నువ్వు ఉదయమే నిద్ర లేచో, నీకు ఆకలి వేస్తుందా లేదా, తినాలనిపిస్తుందా లేదా, ఫస్ట్ అది ఒకటి. రెండు, నువ్వు రోజు నిద్ర లేచిన వెంటనే ఎప్పుడులాగే ఎప్పటికీ నీకు సుఖ విరోచనం అవుతుందా లేదా, మోషన్కి ఈజీగా అవుతుందా లేదా, నీ వెయిట్ ఎలా మెయింటైన్ చేస్తున్నావు, గుడ్ వెయిట్ మెయింటైన్ చేస్తున్నావా. సో వెయిట్ తగ్గడం ఒకటి ఇప్పుడు జబ్బు కాదు, వెయిట్ పెరిగినా జబ్బే. సో మాల్ న్యూట్రిషన్ అన్నది లో వెయిటే కాదు, ఎక్సెస్ వెయిట్ కూడా మాల్ న్యూట్రిషన్. ఫుడ్ తీసుకున్నప్పుడు ఆర్ యూ ఎంజాయింగ్ ద ఫుడ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తీసుకున్న ఫుడ్ని తీసుకున్న తర్వాత అమ్మ బాగుంది, టేస్టీగా ఉంది, నా కడుపు హాయిగా ఉంది అని నీకు అనిపించిందా? అలాగే అంతా డే అయిపోయింది, భోజనం చేశారు, టైం అయింది, పడుకునేటప్పుడు అరే బాబు ఎందుకురా తిన్నాను అనిపించుకోకుండా హ్యాపీగా నిద్రపోయారా, ఇవన్నీ. సో మీకు తెలుస్తుంది దిస్ ఈజ్ గట్ హెల్త్. అంటే మీరు ఎలాగా హ్యాపీగా ఉండగలిగితే ఇవన్నీ జరిగిందంటే యువర్ గట్ ఈస్ హెల్తీ. దట్స్ ఇందులో ఏది జరగకపోయినా ఇట్ సజెస్ట్ దెర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ విత్ ద గట్.